హలో ఫ్రెండ్స్, వారణాసి ఈవెంట్ అయిపోయి 3 రోజులు అవుతుంది. టీజర్ వచ్చి కూడా అటు ఇటుకు 2 days అవుతుంది అనమాట. గ్లిమ్స్ వచ్చేసి నేనైతే ఇక్కడే స్ట్రక్ అయిపోయా. అబ్బా ఇది ఒక 100 సార్లు చూసుంటాను రామ్ అని చెప్పి అక్కడ ఒక బీజిఎం పాడుతుంటే ఆ ట్రాన్సాక్షన్ ఏంద్రా బాబు. మౌనిక ఈ ఓజీ కూడా వీటి ముందు పనికిరావు. కొన్ని ఉంటాయి కదా, మౌనిక అని చెప్పి మన నాగార్జున వచ్చేట అని ఒక మ్యూజిక్ కొత్త చూశారు. అది కూడా నాకైతే ఆనలేదనమాట. ఆ రేంజ్లో ఉంది. అప్పటిదాకా సేదాగా సాగుతున్నటువంటి మ్యూజిక్ని జై అని లేపిండు. నేనైతే అక్కడ స్ట్రక్ అయిపోయాను. అబ్బా సో మీ ఫీలింగ్ ఏంది ఏంటంటే తప్పకుండా కింద తెలియజేయండి. ఎన్నిసార్లు చూసినావు, దీనికి తగ్గట్టు ఏఐ వీడియోలు కూడా వస్తున్నాయి అనమాట. అసలు ఈ సీన్ని మన రాజమౌళి గారు ఎలా చూపిస్తారు అనేటటువంటి దానికోసం నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. ఏ సినిమా రిలీజ్ కోసం కూడా నేను ఇంతలా వెయిట్ చేయాలి. ఇది మటుకే హానెస్టీగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే బాయ్కాట్ వారణాసి అనేటటువంటి ట్రెండ్ బాగా నడుస్తుంది. ట్విట్టర్లో మీరు చూడవచ్చు, సోషల్ మీడియా మొత్తం కూడా బాయ్కాట్ వారణాసి అనేటటువంటిది కూడా నడుస్తుంది అనమాట. ఒకసారి చూడండి. ఇది చూసుకున్నట్లయితే కంప్లైంట్ ఫామ్ అనమాట. మన హనుమాన్ వాళ్ళు అనమాట, లైక్ హనుమాన్ సంస్థకు చెందిన వాళ్ళు అయితే ఎస్ఎస్ రాజమౌళి మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఆయన మీద సివియర్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి హిందూ సంఘాలు కూడా తెలియజేస్తున్నాయి అనమాట. రీజన్ ఏంటి అనేటటువంటిది మనందరికీ తెలుసు. రాజమౌళి గారు నోరు జారేశారు. ఏమన్నారు విన్నారు కదా, ఈ విధంగా నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి, కానీ మా నాన్నగారు ఈవెంట్ కన్నా ముందు హనుమాన్ నిన్ను వెనకుండి నడిపిస్తాడు, భుజం పెట్టి నడిపిస్తాడు అని చెప్పాడు. ఇదే నా నడిపించడం అంటే అని చెప్పి అన్నాడు. వాళ్ళ భార్య ఏం తిట్టిండు. ఈ విధంగా ఆయన నాస్తికుడు. మన రాజమౌళి గారు 100% నాస్తికుడు అనమాట. ఈ విధంగా నువ్వు దేవుణ్ణే నమ్మవు, నీ టీంలో ఎవడో ఒక టెక్నికల్ ఇష్యూ తీసుకొచ్చిండు అని చెప్పి మా హనుమంతుల వారిని నువ్వు ఎలా అంటావు రాజమౌళి అని చెప్పి ఆయన మీద అయితే కేసు ఫైల్ చేశారనమాట. ఖచ్చితంగా ఆయన మీద కేసు ఫైల్ చేయడమే కాకుండా యాక్షన్ తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇక మీదట ఎవడు కూడా ఈ విధంగా దేవుళ్ళ గురించే తప్పుగా మాట్లాడాలంటే భయపడాలి, అలాంటి యాక్షన్ మీరు తీసుకోండి అనేటటువంటి ఒక కంప్లైంట్ ఫైల్ అయిందనమాట. కంప్లైంట్ అనేటటువంటిది పెద్ద ఇష్యూ కాదు, అది క్లియర్ అయిపోద్ది. సో బాయ్కాట్ వారణాసి అనేటటువంటిది కూడా అంటున్నారనమాట. అసలు ఇది వస్తుంది అని చెప్పి నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ఎప్పుడో ఉండేది ఆ బాయ్కాట్ అనేటటువంటిది, ఈ సినిమాకి వస్తుంది అని చెప్పి మనం కళ్ళలో కూడా అనుకోలేం, కానీ బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఇది ఇలాగే కొనసాగితే కొద్దిగా చికాగా అయ్యేటటువంటి అవకాశం కూడా కానొస్తుంది అనమాట. అది ఎప్పుడు 2027లోగా బ్రో రిలీజ్, ఈ లోపల మర్చిపోతానంటే మర్చిపోయేటట్టు ఏం కనట్లా. అలాంటిది ఒకసారి చూడండి, ప్రమోషన్స్ కూడా వీళ్ళైతే స్టార్ట్ చేశారు. ఎప్పుడో 2027లో రిలీజ్ అయ్యేటటువంటి సినిమాకి ఇప్పుడే ఎందుకు బ్రో ప్రమోషన్స్ అని చెప్పి మీకు రావచ్చు. 129 దేశాల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి దేశానికి కనీసం ఒక నెల రోజులు టైం తీసుకున్నా కానీ ఆ 2027 కల్లా అయిపోద్ది అనేటటువంటి వాళ్ళు గట్టి ఫీలింగ్ అనుకుంటా. అందుకే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో తప్పేవరిది, నిజంగా కంప్లీట్ ఇచ్చేంత పెద్ద తప్ప ఇది. నిజంగా రాజమౌళి గారు ఏం చేస్తే ఇది క్లియర్ అయింది. మరి బాయ్కాట్ వారణాసి వల్ల ఈ సినిమా మీద ఎఫెక్ట్ పడిద్దా అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేనైతే మీకు డీటెయిల్గా చెప్తాను అనమాట. రాజమౌళి గారిని అనాలా వద్దా అని అంటే, నువ్వు అన్నది వేరు, నేను అన్నది వేరు. నేను ఎప్పుడెప్పుడో మన రామాయణాన్ని ఎగ్జాంపుల్ చూపించినందుకే నన్ను పచ్చిగా ట్రోల్ చేశారు. అంటే జస్ట్ క్లిప్ అనమాట, దాని ముందేం జరిగింది దాని వెనకేం జరిగింది అనేటటువంటిది ఎవరిలా ఒక క్లిప్ పట్టుకొని ఏ విధంగా వీడు ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి అప్పట్లో కూడా నన్ను ట్రోల్ చేశారు. నాకు ఇంకా గుర్తుంది, వాడెవడు ఎక్స్పోజ్డ్ రెహమాన్ అని చెప్పి ఒక వీడియో కూడా చేసింది అనమాట. యాక్చువల్లీ నేనే చాలాసార్లు చెప్పుకున్నాను నా పేరు రెహమాన్ అని. వాడెవడో మళ్ళీ స్పెషల్గా వీడియో చేసుకోవడం ఏంటంటే నాకు నవ్వు వచ్చింది అనమాట. అందుకని అయితే లైట్ తీసుకున్నాను అనమాట. సో ఏంటంటే మనం సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు, ఒక పొజిషన్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అనేటటువంటిది 100% ఫ్యాక్ట్, 100% వాస్తవం. ఇది ఒక్కసారి ఇప్పుడు మాట అనేటటువంటిది మన నోట్లో ఉండదాకే అది దానికి మనం బాస్. ఒక్కసారి మనం ఆ మాట వదిలిన తర్వాత దానికి మనం బానిస అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బాస్లా ఉండాలి. ఇప్పుడు మన మహేష్ బాబు కూడా మాట్లాడుతున్నాను అనమాట. మీడియా అయితే ఒక ఆట ఆడుకుంటాడు, థగ్ లైఫ్తో పంచులతో ఒక ఆట ఆడుకుంటాడు, కానీ ఏ రోజు కూడా ఆయన నూరు జార్డు. అవునా కదా, చాలా అంటే ఒక డ్రామాటిక్గా అసలు అవతల వాళ్ళకి నొప్పించలేకుండా ఒక మంచి రేంజ్లో అయితే పంచ్ అయితే అవుతారు, కానీ పంచి మామూలు వెళ్దాం అనేటువంటి అవసరం కదా. ఇదే విధంగా మాట్లాడేటప్పుడు చాలా ఇదిగా మాట్లాడాలన్నమాట. ఈవెంట్ అంతా ఓకే భయ్యా, ఈవెంట్ ఎవడు కూడా వంక పట్టట్లేదు. అది కాక దీనికి గ్లోబ్ ట్రోటర్ అనేటటువంటి టైటిలే ఉంచుతారు, లేకపోతే టైం ట్రోటర్ అనేటటువంటి టైటిల్ కూడా పెట్టచ్చు. ఈ విధంగా ఎవరు ఆయన ప్రపంచం వైడ్గా ఇంగ్లీష్లో పెట్టచ్చు ఆ టైటిల్. ఎందుకంటే వారణాసి అనేటటువంటిది అదొక సంస్కృత పదం అనమాట. అండ్ తెలుగులో చూసుకున్నట్లయితే వార అంటే అడ్డుపడేది, నాసి అంటే నాశనం చేసేది, అది సంస్కృత పదం. ఈ విధంగా మన పురాణాల నుండి ఇన్స్పైర్ తీసుకొని వారణాసి అనేటటువంటి టైటిల్ పెట్టండు. ఫస్ట్ థింగ్, ఈ టైటిల్ని 129 దేశాల్లో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుండే ఆయన. సనాతనిని, మన సనాతన ధర్మాన్ని ఈ విధంగా 129 దేశాలు విస్తరించాలి అని చెప్పి ట్రై చేస్తుండు. ఎవరేం చేశారా ఇలా ఇంత మట్టికి ఎవరైనా చూపించగలరా? అండ్ ఆయనకి భయంకరమైనటువంటి పేరు వచ్చింది. రాజమౌళి గారు అంటే బాహుబలి తర్వాత పేరు వచ్చింది, త్రిబులాల తర్వాత ఇంటర్నేషనల్గా ఆయన పేరు వచ్చింది. ఆయన అనాలే కానీ హాలీవుడ్లో ఉన్నటువంటి
పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. నాట్ ఓన్లీ టాలీవుడ్, నేను టాలీవుడ్ గురించి బాలీవుడ్ గురించి మాట్లాడలే, డైరెక్ట్ హాలీవుడ్ గురించి మాట్లాడుతున్నా. నీకు 1000 కోట్లు కావాలని ఇస్తాం, 2000 కోట్లు కావాలని ఇస్తాం, నువ్వు ఒక సినిమా తీసాలి మా బ్యానర్లో అని చెప్పి ఆయన ఇంటి ముందు క్యూ కడతారు. ఏముద్దని చెప్పి ఈ ఇండియన్ ప్రొడ్యూసర్ని, అది మన తెలుగు ప్రొడ్యూసర్ని తీసుకుంటూ మొట్టమొదట ఎక్కడైతే నాకు ఆయన బాగా నచ్చిండు. నేను ఆయన అనాలే కానీ డైరెక్ట్గా మన హాలీవుడ్లో ఉన్నటువంటి హీరోస్ సైతం వస్తారు, 100% వస్తారనమాట. ఆయన అదేమొద్దని చెప్పి మన తెలుగు హీరోనే తీసుకోండు, ఇక్కడ ఇంకా మెచ్చుకోవాలి. అండ్ ఆయన సినిమాలో టైటిల్ వేరే వేరే పెట్టుకోవచ్చు, కానీ ఆ స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా చూడండి, మన మగధీర సినిమాలో చూసుకున్నట్లయితే భైరవుని హైలైట్ చేసిండు, మహాశివుని హైలైట్ చేసిండు. మొట్టమొదట బాహుబలిలో చూసుకున్నట్లయితే శివుని హైలైట్ చేసిండు, ఎంతో గొప్పగా చూపించిన శివుల్లో. త్రిపులార్లో చూసుకున్నట్లయితే భీమ్ పురాణాలు ఇన్స్పైర్ అయింది, రామ్ మన రాముల వారి నుండి ఇన్స్పైర్ అయింది. అండ్ ఇందులో చూసుకున్నట్లయితే కుంభకర్ణ నుండి ఇన్స్పైర్ పెట్టింది, రుద్ర మహాశివుని చూసి ఇన్స్పైర్ పెట్టింది, ప్రియాంక చోప్రా కూడా. ఇవన్నీ ఒక నది పేరు, ఒక గంగా నది పేరు పెట్టింది అనమాట. ఈ విధంగా మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళి ప్రచారం చేస్తున్నటువంటి ఆయన మీద ఇలాంటి విమర్శలు రావడం నిజంగా చాలా అంటే చాలా బాధాకరం. నీకు అభిమానం ఉంటే మడిచి దాపెట్టుకో బ్రో, ఆయన మా హనుమంతుల వారిని అన్నాడు అని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు, దానికి కూడా నేను సమాధానం చెప్తా చూడండి. నేను మళ్ళీ చెప్తాను, ఆయన అన్న తప్పే, కానీ ఆయన మీద కేసు పెట్టేంత ఇదిగి లేదు అనేటటువంటిదే నా గట్టి ఫీలింగ్ అనమాట. కానీ మన రాజమౌళి గారు ఏ రోజు జై శ్రీరామ్ అల్లా, నేను రాముని పూజిస్తాను అల్లా, కానీ ఆయన వల్ల చాలా ఉపయోగం ఉంది. ఏంది? శ్రీరామచంద్రుడిని ప్రపంచానికి పరిచయం చేస్తుండు. నిజమా కాదా? ఆయన ఏ రోజు జై శ్రీరామ్ అనలేదు, రాముని కూడా పూజించలేదు, కానీ రాముడి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు ఒక మిర్రలాగా చూపిస్తుండు. ఇది మా సంస్కృతి, ఇది మా సనాతన ధర్మం, ఇది మా హిందూ ధర్మం అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చూపిస్తుండు. ఇప్పుడు బాయ్కాట్ అని అంటున్నారు కదా, మీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నేను డైరెక్ట్గా అడుగుతున్నా, మీ వల్ల మన సనాతన ధర్మానికి కానీ ఇంకా ఉండేటోళ్ళు కూడా, ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తారు, రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తారు. మీరు ఈ విధంగా చేయడం వల్ల అభిమానులు కూడా దూరం అవుతారు, ఇక అనేటోళ్ళు కూడా అసలు రాజమౌళి గారు ఇది అనవసరంగా తెస్తున్నారా అనేటటువంటి థాట్లో కూడా పడిపోతారు. కాబట్టి నేను ఆయన నుండి కోరుకునేది ఏంటంటే ఒక సారీ వీడియో. ఆ రోజు ఏదో టెన్షన్లో ఉన్నా, అంత గ్రాండ్గా ఈవెంట్ ప్లాన్ చేసినప్పుడు మా నాన్నగారు ఈ విధంగా అన్నారు, అందుకే అది నాకు నొప్పించి ఈ విధంగా మాట్లాడనని చెప్పి ఒక్కటంటే ఒక్క వీడియోని రిలీజ్ చేస్తే సెట్ అయిపోద్ది. ఆయన్ని సారీ చెప్పాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అంతేగాని కేసులు పెడతాం, బాయ్కాట్ చేస్తాం, ఏంది బాయ్కాట్ చేస్తారు భయ్య మీరు? నాకు అర్థం కావట్లా. వారణాసి సంస్కృతం రామాయణాన్ని బాయ్కాట్ చేసేంత మోగోదా మీరు? నాకు అర్థం కావట్లా. కోపం ఉంటే ఆయనతో చూసుకోండి, కోపం ఉంటే ఆయన అడగండి, నువ్వు సారీ చెప్పు అని అడగండి, ఆయన మీద కేసు పెట్టండి. సినిమా ఏం పాపం చేసింది? సినిమాలో రాముల వారిని చూపిస్తుండు, రుద్రుని చూపిస్తుండు, మన హిందుత్వాన్ని మనకి తెలియనటువంటి రీతిలో. ఇది నిన్న నీకు సీన్ చెప్పే కదా, అసలు ఎవడేం చేసిందా ఇప్పటిదాకా? అలాంటి సినిమాని మీరు వారణాసి సినిమాని బాయ్కాట్ అన్నారంటే హిందుత్వాన్ని బాయ్కాట్ అన్నట్టే, సనాతన ధర్మాన్ని బాయ్కాట్ అన్నట్టే అని చెప్పి గుర్తుపెట్టుకోండి. కేసు పెట్టండి, ఆయన నుండి ఎలా రివెంజ్ తీర్చుకుంటారో తీర్చుకోండి, ఆయన నుండి ఎలా సారీ చెప్పించుకుంటారో చెప్పించుకోండి, ఆయన నోటితో జై హనుమాన్ అనిపించండి, జై శ్రీరామ్ ఎక్కడ ఓకే, కానీ బాయ్కాట్ వారణాసి అనేటటువంటిది ముమ్మాటికి తప్పు. వారణాసి సినిమాని బాయ్కాట్ చేయడం అంటే హిందుత్వాన్ని సనాతనాన్ని బాయ్కాట్ చేసినట్టే అని చెప్పి 100% గుర్తుపెట్టుకోండి. ఇక నేనైతే ఎక్కువ వాదించలేను. ఆయన అన్నాడు, ఆయన నోరు జారిండు, ఆయన నోరు జారిన దానికి ఇంత పెద్ద సినిమాని 1000 కోట్లతో నిర్మిస్తున్నటువంటి సినిమాని, మన సనాతన ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి సినిమాని మీరు ఎలా కూరలో కరివేపాకలా తీసేయడం అయితే నేనైతే జీర్ణించుకోకపోయినా ఇదైతే 100% చెప్తున్నా. అండ్ మహేష్ బాబు ఏమన్నాడు, ప్రియాంక చోప్రా ఏమన్నది, పృథ్వీ సుకుమారన్ గారు ఏమన్నారు, కేరవాన్ గారు ఏమన్నారు, వాళ్ళ నాన్నగారు ఏమన్నారు. ఆ సినిమాకు ఆల్మోస్ట్ 2-3 వేల మంది టెక్నీషియన్స్, వర్కర్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ పనిచేస్తున్నారు. వాళ్ళంతా ఏమన్నారు, ఏదో ఒక ఆయన ఈ విధంగా నోరు జారినందుకే, ఏదో తెలిసి తెలియక ఏదో టెన్షన్లో మాట్లాడినందుకే అంతమంది కడుపు కొడతాను మీరు అని చెప్పి నేనైతే డైరెక్ట్గా అడుగుతున్నా. ఇది మట్టికి మీరైతే గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఉంటా మరి ఇక దీని గురించి ఎక్కువ లాగా తెలుసుకోలేదు, ఏం మాట్లాడినా కానీ ఇది కాంట్రవర్సీ అయిపోతుంది, అందుకే చాలా ఆచితూచి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. దీని మీద మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మీరు బాయ్కాట్ రాజమౌళి అనండి, ఎంతవరకు ఓకే, కానీ బాయ్కాట్ వారణాసి అనమాకండి, అది మనకు సిగ్గుచాట అనమాట. అసలు ఎహనుడు వస్తారు ఈ బ్యాచ్ అనేటటువంటి నాకు అర్థం కావట్లేదు. ఉంటా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం జై